హ్యాపీ దివాళీ అందరికీ. సో ఈ దివాళీకి అందరూ సేఫ్గా సెలబ్రేట్ చేసుకుని ఉంటారని అనుకుంటున్నా. అండ్ కెనడాలో వచ్చేసి మనం నార్మల్గా ఇండియాలో దివాళీ అప్పుడు చాలా క్రాకర్స్ కాలుస్తుంటాము. దివాళీ 3 days 4 days ముందు నుంచే షురూ చేసేస్తాం కదా. ఇక్కడ దివాళీ రోజే కొన్ని ప్లేసెస్లో లైక్ అక్కడక్కడ లైక్ ఇండియన్ కమ్యూనిటీ ఉన్న దగ్గర సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఆ రోజు మాత్రమే పర్మిషన్ ఉంటుంది క్రాకర్స్ పేల్చడానికి కూడా. అండ్ ఒక లిమిట్ దానికి, మళ్ళీ హెవీ లైక్ 1000 వాళ్ళ 5000 వాళ్ళ అట్లాంటివన్నీ డిఫరెంట్ హెవీ సౌండ్ క్రాకర్స్, కానీ ఎక్కువ పొల్యూషన్స్ ఇచ్చే క్రాకర్స్ అవాయిడ్ చేయాలని ఇక్కడ రూల్స్ ఉంటాయి కొన్ని. సో ఏమైనా సెలబ్రేషన్స్ అప్పుడు కాల్చాలన్నా కూడా యూ హ్యావ్ టు టేక్ పోలీస్ పర్మిషన్ క్రాకర్స్ కాల్చడానికి. అండ్ చిన్నప్పటి నుంచి కూడా ఐఎమ్ నాట్ ఫాండ్ ఆఫ్ క్రాకర్స్. ఇష్టం ఉన్నది ఏంటి అని అంటే మోస్ట్లీ చిచ్చుబడ్డి, బికాజ్ అది మంచి లైట్ అది ఇస్తుంది కదా. యా, రాకెట్స్ టూ. రాకెట్స్ లైక్ మై ఫేవరెట్. అదొక్కటే. వేరే క్రాకర్స్ వీళ్ళంత వరకు దూరంగా ఉంటే చూస్తా, ఎంజాయ్, బట్ నేను క్రాకర్స్ అంతా కాలకపోతుండే. నాకు చాలా క్రాకర్స్ కాలవడం చాలా ఇష్టము. అండ్ అక్క క్రాకర్స్ అన్ని కూడా నేనే కాల్చేస్తుండే, తనకి మాత్రం రాకెట్స్ ఇచ్చేస్తుండే నేను. యాక్చువల్లీ అక్కడ డాడీ ఇప్పించిన అన్ని దాంట్లో ఇట్స్ నాట్ లైక్ ఇన్ని అనేమి ఇప్పియకపోతుండే. అన్ని నార్మల్గా తీసుకొచ్చినప్పుడు రాకెట్స్ అన్ని నేను కాలుస్తా అని చెప్పి నేను చిచ్చుబుడి ఈజ్ ఆల్సో లైక్ మై ఫేవరెట్. భూచక్రం కూడా, అది కూడా లక్కీనే కాలుస్తుండే. సో ఫార్ లైక్ దీస్ ఆర్ అవర్ ఎక్స్పీరియన్సెస్. మీ ఎక్స్పీరియన్సెస్ కూడా కింద కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి మాతోని. సో మేము కొన్ని లైట్ స్ట్రింగ్స్ అండ్ ఆల్సో వివ్ గాట్ సమ్ లీవ్స్ అంటే ఒకసారిగా లీవ్ స్ట్రింగ్స్ ఇట్లాంటివి. ఇది ఆల్మోస్ట్ లైక్ ఈచ్ స్ట్రింగ్ వచ్చి 2 meters లాంగ్ ఉంది. అండ్ ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ $3 ఈచ్ అమెజాన్లో. సో ఇప్పుడు అవి స్టైర్ కేస్ మీద యాడ్ చేద్దాము అని చెప్పేసి. ఇక్కడ పూలు అవన్నీ దొరకవు కదా మనకి ఫ్రెష్వి. అండ్ ఆల్సో దర్ లైక్ సూపర్ ఎక్స్పెన్సివ్. సో ఈ ఆర్టిఫిషియల్ లీవ్స్తోని మేనేజ్ చేద్దామని అనుకుంటున్నాం, అలాంగ్ విత్ ఫ్యూ లైట్స్ ఆన్ ది స్టైర్ కేస్. సో ఇంట్లో ఉన్న ఈ స్టైర్ కేస్కి మొత్తము ఈ లీవ్స్ ఉన్నాయి కదా, సో ఇవన్నీ ట్వైన్ చేసినాము. అండ్ దాని తర్వాత లైట్స్ కూడా అరేంజ్ చేసుకున్నాము. సో ఇదంతా నేను లాంగ్ డ్యూరేషన్ పెట్టడం ఎందుకని చెప్పేసి టైం ల్యాప్స్లో చూపించేస్తున్నాం మీకు ఇదంతా. అండ్ ఇందాక మీరు చూసారు కదా ఇట్లా ట్వైన్ చేసినాము టైం ల్యాప్స్లో. సో హియర్ వి డిడ్ దాట్. అండ్ ఆల్సో దీనికి లైట్స్ కూడా యాడ్ చేసినాము. జస్ట్ వీ నీడ్ టు గెట్ ఇండియన్ ప్లగ్, ఎందుకంటే ఇది ఇండియా నుంచి తెచ్చుకున్న లైట్స్. సో వీటికి ఇండియన్ కన్వర్టర్ ప్లగ్ పెట్టాలి. అండ్ దెన్ వీ కెన్ టర్న్ ఆన్ ద లైట్స్ ఫర్ దిస్. సో ఇందాక మనము స్టేర్కేస్ మీద లైట్స్ వేసేసుకున్నాము అండ్ ఆల్సో లీవ్స్ కూడా ట్వైన్ చేసేసుకున్నాము. అండ్ నౌ వీ నీడ్ ప్లగ్స్, అది ఆన్ చేయాలి అని అంటే. సో ఆ ప్లగ్స్ ఇండియన్ స్టోర్కి వెళ్ళి తీసుకొని రావాలి. అండ్ ఆల్సో కాస్కో వెళ్ళి వీ హ్యావ్ టు గెట్ సమ్ బాత్ టిష్యూస్ అవి. అండ్ లక్కీ కాస్కో ఎప్పటిదాకా చూపించలేదు. సో సైమల్టేనియస్గా ఒక చిన్న వ్యూ కూడా అయిపోతుంది కదా దానికి అని అనుకుని విల్ గోయింగ్ అవుట్. విల్ క్యాచ్ యూ అప్. బాయ్. కార్టూన్ చూస్తున్నావా? సో కాస్కోలో నార్మల్గా చాక్లెట్స్ కానీ ఏదైనా ఫుడ్ ఐటమ్స్ కానీ లేదా ఎనీ హౌస్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ బల్క్లో దొరుకుతాయి అన్నమాట. మనకి ఇండియాలో మెట్రో ఎట్లా ఆల్మోస్ట్ మీరు ఇక్కడ చూస్తే కూడా మీకు అర్థమవుతుంది. ఇంతకుముందు కాస్కో వ్లాగ్ కూడా చేసిన. సో ఆ లింక్ నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా. ఇఫ్ యూ హ్యావెంట్ సీన్ కాస్కోలో చూడండి. అండ్ ఫుడ్, బాతింగ్, ఫర్నిచర్ కానీ ఫిక్సేచర్స్ కానీ లైట్స్ అట్లాంటివి అన్నీ కూడా దొరుకుతాయి ఇందులో, ఇంక్లూడింగ్ మెడిసిన్స్, ప్రిస్క్రిప్షన్. ఇందులో ఒక ఫార్మసీ కూడా ఉంటుంది. ఆల్సో ఒక చిన్న రెస్టారెంట్. మా లక్కీ చూడండి ఎంత కష్టపడి పాపం షీ వాజ్ పుషింగ్. సో లక్కీ నీకు ఇవాళ చీజ్ పిజ్జా టేస్ట్ చూపిస్తా. కాస్కోది ద బెస్ట్ చీజ్ పిజ్జా. సో సెల్ఫ్ ఇది చేసినారు. స్లైస్ ఆఫ్ చీజ్ అండ్ పే ఫర్ ఆర్డర్. పే డ్యూ 2.72. ఫాలో ప్రాంప్ట్స్ అండ్ పిన్ క్యాడ్. ఓకే, ఒక్క నిమిషం. పర్ఫెక్ట్. ఏమైంది రైస్ వస్తలేదు, ఇంతేనా? విండ్ ఇందాక కంటే చాలా పెరిగిపోయింది. లైక్ విదిన్ 1 hour లోపల 1 hour కూడా స్పెండ్ చేయలేదు కదా.
ఆ 1 hour కూడా స్పెండ్ చేయకుండానే చాలా చల్లగా అయిపోయింది. అండ్ లక్కీ స్టారింగ్ హర్ పిజ్జా, చీజ్ పిజ్జా ట్రై చేయాలని. ఇక్కడ బాగుంటుంది యాక్చువల్లీ. మీరు కూడా ఎవరైనా లైక్ ఇఫ్ యూర్ ఇన్ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ ఇన్ యూఎస్ కాస్కో ఆర్ నాట్, బట్ కెనడాలో ఉంటే ట్రై చీజ్ పిజ్జా ఫర్ షూర్. అండ్ ఆల్సో కర్క్లాండ్ వచ్చేసి దిస్ ఇస్ కాస్కో బ్రాండ్. మన ట్రంక్లో 2 పెట్టేస్తే నిండిపోయింది. ఫైనల్లీ 4 సుసుబత్తి తీసుకున్నాము అండ్ ప్లగ్స్ అండ్ వైప్స్. చూపి ఒకసారి. థ్యాంక్ యూ. చల్లగా ఉంది కదా. ఇప్పుడు కెనేడియన్ టైర్ నెక్స్ట్ స్టాప్. ఇట్లా అనుకుంటా నేను 3వ స్టాప్ దగ్గరకు వచ్చిన. ఇక్కడ వాటర్ సాఫ్ట్నర్ పిక్ చేసుకోవడానికి వచ్చినాము. అండ్ దెన్ కెనేడియన్ టైర్ కూడా చూపిద్దాం లక్కీకి అని చెప్పి. అన్నీ ఏవి కంప్లీట్గా చూపించట్లేను, జస్ట్ లైక్ క్విక్ షార్ట్స్ లాగా షాపింగ్ అవుతుంది. అక్కడ పోయి పిక్ చేసుకోవడము. ఏమని చెప్తావు చెప్పాలకి? ఏదో ఇట్లా ఊగా ఎక్కుతుంది మా మీద, చూడండి అందరూ సాక్ష్యం. ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతుంది. ఎక్కుతా, బరాబర్ ఎక్కుతా. అండ్ దెన్ ఇండియన్ స్టోర్కి వెళ్ళినాం అనమాట. కొంచెం గ్రోసరీ, ఇంపార్టెంట్ దివాళీకి సంబంధించిన గ్రోసరీ అవి తీసుకోవడానికి. అండ్ అక్కడ క్రాకర్స్ అవి కనిపించినాయి. సో ఐ థాట్ ఇక్కడకి ఇండియన్ ప్రైజెస్కి డిఫరెన్సెస్ ఎంత ఎక్కువ ఉంటాయి అని చెప్పి. అండ్ మోస్ట్లీ డెకరేషన్ ఐటమ్స్ కూడా దివాళీకి సంబంధించి దియాస్ అవే కాకుండా క్యాండిల్స్, డిఫరెంట్ కలర్స్, రంగోలీ అవన్నీ కూడా ఉండే అనమాట స్టోర్లో. ఎస్పెషలీ పెయింటెడ్ దియాస్ ఉండే. నాకు గుర్తులేదు, మన దగ్గర నాకు చూసినట్టు కూడా ఎక్కువ లేదు, చాలా తక్కువ. మనం ప్యూర్ మట్టి లైక్ ఫుల్ మట్టి దీపాలు లాగానే పెట్టుకుంటాం కదా ఎక్కువ కలర్డ్ దీపాల కంటే. అండ్ స్పార్కిల్స్ కూడా దేవర్ లైక్ $5.99 ఫర్ 8 స్పార్కిల్స్. అంటే మన ఇండియన్ కాస్ట్ ప్రకారము 380 రూపీస్ అన్నట్టు, ప్లస్ ట్యాక్స్ అనుకోండి. బట్ మళ్ళీ ట్యాక్స్ కాస్ట్ చేయలేదు. అన్ని డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి దివాళీకి సంబంధించి. వాల్ హ్యాంగింగ్స్తో పాటు ఈ దియాస్లో కొన్ని వ్యాక్స్డ్ అంటే క్యాండిల్ని కరిగించి వ్యాక్స్తో దీపాలు కూడా రెడీమేడ్గా కూడా ఉన్నాయి కొన్ని మట్టి దీపాలలో, కలర్డ్ వాటిలో. అండ్ ఆల్సో ఇంకొన్నిట్లో గ్లిటర్స్ ఉన్నాయి, కొన్ని 4 piece, కొన్ని ఫ్లవర్స్ హ్యాంగింగ్ చేయడానికి. మనం ఎవ్రీ ఫెస్టివల్ కొబ్బరికాయ అనేది మ్యాండేటరీ కదా, సో కొబ్బరికాయ కూడా తీసుకోవడానికి వచ్చినాము. అండ్ ఇట్ వాస్ $3.99, అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 250 రూపీస్ అనుకోండి. పూజా సామాగ్రి అంటాం కదా మనము, ఐడల్స్, పూజా సామాగ్రి అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతుండే, దండలు అట్లాంటివి. అండ్ మనం ఇక్కడ అగరబత్తులు ఇంట్లో పెట్టుకోవడానికి కుదరదనమాట, ఎందుకంటే ఫైర్ అలార్మ్స్ అవన్నీ వస్తాయి. మనం నార్మల్గా అగరబత్తులు ముట్టించేసి దేవునికి చూపించి ఇంటి వెనకకి వెళ్ళి బ్యాక్ యార్డ్లోనో అట్లా పెడతాము. సో ఫెస్టివల్ సీజన్ కాబట్టి మొన్న దసరా ఉండే, ఇప్పుడు దివాళీ. సో మెహందీ అండ్ అదర్ ఇండియన్ ఆయుర్ ప్రోడక్ట్స్, ముల్తానీ మిట్టి అట్లాంటివి, దీపాంతలు, హారతి ఇచ్చేటివి అండ్ బొట్లు, ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ రిలవెంట్ టు అ ఫెస్టివల్ ఆర్ ఎన్ ఈవెంట్ అట్లాంటివన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇంట్లో దేవుడిది మందిర్ కూడా చూసారు కదా మీరు, అట్లాంటివి కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. డిఫరెంట్ సైజెస్, వుడ్, మెటల్ అన్నిటితోని. కాక్రోచ్ లాగా లేవడం ఎలా అనేది మా లక్కీని చూసి నేర్చుకోండి. శ్రేయవాస్ హాయ్ చెప్పు మా బ్లాగర్స్ అందరికీ. ఎలా లేవాలో మార్నింగ్ నేర్పిస్తున్నావా? లే పండుకోవద్దట్లే, లే శ్రేయవాస్. అట్లా ముఖంలో చిరునవ్వుతో పడుకోవాలి. బాగా నవ్వుతున్నారు, లే. ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ మా ఇంట్లో అని చెప్పాలి అందరికీ. బ్లాగ్లో పెట్టేస్తున్నాను. దివాళీ రోజు ఫస్ట్ అయిందనమాట. సో చిన్న క్లిప్ క్యాప్చర్ చేసి మీకు ఇక్కడ చూపిస్తున్నా. మనకి ఇండియాలో మనం దేవునికి పూజ చేసేటప్పుడు ఆర్ దివాళీ అప్పుడు కూడా మనం మట్టి దీపాలు, అందులో ఆయిల్,
లేకపోతే నెయ్యి అవి వేసుకొని ఒత్తులు కాటన్తో చేసుకొని పెట్టుకుంటాం కదా. ఇక్కడ మనకు ఒత్తులు కూడా దొరకవు, కొన్ని స్టోర్స్లో రెడీమేడ్వి అవి దొరుకుతాయి, అవి తెచ్చుకోవచ్చు. బట్ మట్టి దీపాలు అవి కొంచెం కష్టం కదా. సో ఈ గ్లాస్ ల్యాంప్స్ ఆర్ దీపాలు మీరు ఏవైతే చూస్తున్నారో అవి నేను ఐకియాలో తీసుకున్నా. అండ్ ఆల్సో ఆ క్యాండిల్స్ కూడా టీ లైట్ క్యాండిల్స్ అని అంటారు. సో అవి కూడా నేను ఐకియా నుంచి తీసుకున్నాను అనమాట లాస్ట్ టైం ఐకియా వెళ్ళినప్పుడు. ఇప్పుడు దివాళీకి ఇవి యూజ్ అవుతున్నాయి. ఇంట్లో లెడ్స్ కూడా ఉంటే నేను దాని మీద కూడా మొత్తం దీపాలు అవి పెట్టి దివాళీ ఫీలింగ్ వచ్చే వరకు లైక్ మొత్తం అన్నీ లైట్ చేసుకుని డెకరేట్ చేసుకుని పెట్టుకున్నా. స్వీట్స్ కూడా అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాము, లైట్స్ అరేంజ్ చేసేసినాము. మా ఫ్రెండ్ వాళ్ళ ఆఫీస్ దాంట్లో చిన్న దివాళీ ఈవెంట్ లాగా సెలబ్రేట్ చేసుకున్నారు అందరు కొలీగ్స్ అందరూ. సో ఐ వాజ్ ఆల్సో ఇన్వైటెడ్, లైక్ ఫ్యామిలీ ఆర్ అందర్ ఫ్రెండ్స్ని ఎవరినైనా ఇన్వైట్ చేయొచ్చు అనమాట. సో ఐ వాజ్ ఆల్సో ఇన్వైటెడ్. నాకు కొంచెం వర్క్ ఉండి నేను లేట్గా వెళ్ళిన, అప్పటికి ఆల్మోస్ట్ ఈవెంట్స్ అయిపోయినాయి. బట్ దెన్ మా ఫ్రెండ్ దగ్గర నుంచి చిన్న క్లిప్పింగ్స్ తీసుకొని నేను ఇక్కడ యాడ్ చేస్తున్న వాళ్ళ సెలబ్రేషన్స్ అవన్నీ. మోస్ట్ ఆఫ్ దెమ్ లైక్ కాకపోతే డ్రెస్ కోడ్ అయితే వాళ్ళకి అందరికీ ట్రెడిషనల్ ఇండియన్ అటైర్ ఉండాలని చెప్పారు. ఎప్పుడు హాయ్ చెప్తావా, వేరేమని చెప్పు. ఈవెంట్ అయిపోయిన తర్వాత వీ డిసైడెడ్ టు గో టు గ్రాండ్ మైఫిల్ ఫర్ డిన్నర్ అండ్ వి హెడెడ్ దేర్. సో గ్రాండ్ మైఫిల్ దగ్గరికి వస్తే ఇక్కడ ఫుడ్ కోసం కాల్ చేస్తే 35 minutes లైన్లో ఉండాలంటే, లైన్లో ఉన్న తర్వాత 35 minutes లోపల ఫుడ్ ఆర్డర్ చేసినాక వెయిట్ చేయాలి. అండ్ 9:35 అవుతుంది, మనకు ఫుడ్ వచ్చే లోపల 10:30 అవుతుంది. సో వీ డిసైడెడ్ టు గో విత్ అనదర్ ప్లేస్. కాకపోతే ఏ ప్లేస్ ఓపెన్ ఉంటుంది ఏముంటుంది అనేది తెలీదు. క్యాప్చర్ చేద్దాం అనుకునే లోపల అందరూ కార్లు ఎక్కేసారు. బట్ ఇందాక అందరూ లైక్ నైస్ ట్రెడిషనల్ క్లోత్స్లో ఉండే అనమాట అక్కడ కూడా. సో కేంబ్రిడ్జ్ నుంచి వాటర్లో వెళ్ళే దారి అన్నమాట ఇది. మొత్తం చాలా ఆల్మోస్ట్ ఒక 7 kilometers 8 kilometers వరకు హెవీ ట్రాఫిక్ ఉండే. అసలు కంప్లీట్గా మేము వెళ్ళేటప్పుడు రీరూట్ చేసేది మమ్మల్ని వేరే రూట్కి, ఎందుకో అర్థం కాలేదు. బట్ ఇదంతా చూస్తుంటే అయితే ఇంత ట్రాఫిక్ నుంచి అవాయిడ్ మమ్మల్ని లైక్ డీవియేట్ చేసింది గూగుల్ మ్యాప్స్ అని అనొచ్చు. యూజువల్గా మనం దివాళీకి గిఫ్ట్స్ అట్లాంటివి ఇస్తాం కదా. సో నా రూమ్మేట్ షీ బాట్ us some cheese cake and coffee flavored cake and also some presents. Dineshna, unfortunately I don't have them. Subscribe to Vlog Canada. ఈ అమ్మాయిని కొనుక్కుంటున్నా షాపింగ్లో.